రిరిరి నిజమై పపమా అమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్వేత దమ్మ. అందరికీ నమస్కారం. ఆట ఆడుకుందాంరా అది పాట. సిసింద్రి సినిమా నుంచి గానం చిత్ర గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్య, సంగీతం రాజ్, సిరివెన్నెల గారి సాహిత్యం. లేసుకుందావురా మల్లెతీగా ఒప్పుకో సరదాగా సై సై అంట చూసే అంట నీ సమ్మంత నాదేనంట ఆటాడుకుందావురా అందగాడా అందరా చంద్రుడా అల్లేసుకుందావురా మల్లెతీగా ఒప్పుకో సరదాగా హోయ్ 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 ఊరిగండు తుమ్మెదా చేరమంది పూపుదా ఓసి కన్నె సంపద దారి చూపు తాపదా మాయదారి మన్మథ మరి అంత నెమ్మదా అంత తీపి ఆపదా పంట నొక్కి ఆపదా వయస్సుంది వేడి మీద ధరిస్తోంది చూడరాద తీసి మంచు నీయదా ఇది చూసి వాలేదా ఓ రాత నీ బాధ ఓదార్చి వెళ్ళేదా ఆటాడుకుందావురా అందగాడా అందరా చంద్రుడా అల్లేసుకుందావురా మల్లెతీగా ఒప్పుకో సరదాగా ముత్తు ముత్తుకున్నది ముచ్చటైన చిన్నది జోరు జోరుగున్నది కుర్రవాడి సంగతి నిప్పు మేలుకున్నది తప్పు చెయ్యమన్నది రెప్ప వాళ్ళకున్నది చూపు చుర్రమన్నది మరి లేత ఉంది వాడి భరిస్తుందా నాక వాడి ఇష్టమైన ఒత్తిడి ఇప్పుగానే ఉంటది ఇందాక వచ్చాక సందేహం ఏముంది ఆటాడుకుందావురా అందగాడా అందరా చంద్రుడా అల్లేసుకుందావురా మల్లెతీగా ఒప్పుకో సరదాగా ధన్యవాదాలు. చాలా బాగా పాడారని. సెకండ్ ఛానల్లో
జోరు జోరుగున్నది కుర్రవాడి సంగతి, ఆల్ నోట్ షుడ్ బి పక్క. అది కొంచెం అటైంది. ఆ తర్వాత లిప్పు మేలుకున్నది, తప్పు రెపవాలకున్నది. ఈ 3 phrases వర్ నాట్ ఇన్ పర్ఫెక్ట్ పిచ్చింగ్. కొంచెం హుషార్. యూనో ది బెస్ట్ పార్ట్, అది మామూలుగా ఎవరికి తెలియనంత అందంగా నీ ఎక్స్ప్రెషన్ కొట్టేస్తుంది. భలే భలే ఎంజాయ్ చేస్తావు నువ్వు పాడుతున్నప్పుడు. ఐ కుడ్ సీ ఇట్ యువర్ ఎక్స్ప్రెషన్. మధ్య మధ్యలో అందులో లేని సంగతులు కూడా కొన్ని ఎక్స్ట్రా వేసావు. దట్స్ నైస్, దట్స్ వెరీ నైస్. అండ్ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు పాడడం. అది నాకు ఎక్స్ప్రెషన్ అన్ని కూడా కనపడుతుంది నువ్వు పాడుతున్నప్పుడు, ఆ నవ్వుతూ పాడడం. దట్స్ వెరీ నైస్. బట్ నీ గాత్రాన్ని గమ్మత్తుగా మేనేజ్ చేయడం అనేది ముఖ్యం అన్నమాట. అది ఇంకా కొంచెం రౌండెడ్గా ఉంటే బాగుంటుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాక్టీస్ మేక్స్ ఇట్ పర్ఫెక్ట్. దట్స్ ఆల్. పై స్థాయికి వెళ్తున్నప్పుడు జనరల్గా ఓపెన్గా పాడరు ఎవరైనా, అందంగా వినిపించదేమోనని. అదొక గమ్మత్తైన మేనేజ్మెంట్. అలా చేయగలిగితే ముఖ్యంగా చరణాలు ఎండ్లో నువ్వు పాడుతున్నది క్లారిటీ, అక్షరాలు ఏమిటని తెలియట్లేదు. చరణాలు దానికి కారణం ఏంటంటే పైన పాడుతున్నప్పుడు దాన్ని కొంచెం యు ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్. అందువల్ల లిరికల్ క్లారిటీ ఉండట్లేదు. ఎంత చెప్పినా లిరికల్ క్లారిటీ చాలా ముఖ్యం కదా పాటలకి. రాజ్ చాలా మంచి బుద్ధిమంతుడు, తెలివైనవాడు. రాజ్ దగ్గర ఉన్నది ఒకటి వీక్నెస్ ఏంటంటే సోమరి. మేము ఒక్కోసారి చక్రవర్తి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు రాజు రికార్డింగ్ అప్పుడైతే వెతకాల్సి వచ్చేది ఎక్కడున్నాడా అని చెప్పి. రికార్డింగ్లో ఫిల్మ్ మీద మార్కులు వేయడం ఉంటుంది అనమాట. ఎక్కడ మ్యూజిక్ స్టార్ట్ చేయాలో అక్కడ ఇంటూ మార్కులు వేసేవాడు ఆ రోజుల్లో. ఇవాళ వీడియో కాదు. ఆ పని అతనికి అప్పగించేవాడు చక్రవర్తి. ఇతను ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళిపోయి వాడు ఎక్కడెక్కడ మార్కులు ఏమన్నారు గురువుగారిని వేసేసి అక్కడే పడుకొని నిద్రపోయాడు. వెతికి రాజు ఎక్కడ అంటే అక్కడ పడుకొని నిద్రపోతుండేవాడు. అంటే వాళ్ళకి ఆ రోజులు అలా 20 గంటలు పనిచేసేవారు రోజుకి చక్రవర్తి తోటి. చాలా కష్టం. కంపోజింగ్ పని చేయాలి, ఓ పక్కన రావాలి. బట్ ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే అతనిలో. చాలా మంచి యాక్టర్ అతను. చాలా బాగా యాక్ట్ చేస్తాడు. చాలా క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు కాస్త స్తబ్దుగా ఉండేవారు, టీవీ రాజు గారు. కానీ రాజు మంచి వైబ్రెంట్ ఫెలో, మంచి జోవియల్ ఫెలో. సరే, వెల్ ఎనీవే, థ్యాంక్ యూ. మంచి పాటను ఇలా చక్కగా ప్రజెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. ఇంతకుముందు ఈ పాట స్టార్ట్ చేయడానికి ముందుగా నాతో అంటున్నారు, సార్ పాడతా తీగ ఆర్కెస్ట్రాలో మీ బృందంలో నేను చేరాలని ఎంతెంతో ప్రయత్నించాను, నాకు కుదరలేదు అని చెప్తున్నాడు అనమాట. అదొక జీవిత కళ అనమాట. అంటే నేను స్వామి గారు అండ్ వాళ్ళతో కూర్చొని చిన్న వీళ్ళందరితో నేను ప్యాడ్ ప్లేయర్గా ఉండేవాడిని. ఎప్పుడో అంటే అందరూ మ్యూజిక్ డైరెక్టర్లకి నేను ప్యాడ్ ప్లేయర్గా ఉన్నాను. ఒక బాలు గారి టీంలోకి రాలేదని ఒక బాధ మటుకు ఎప్పుడు. కానీ నువ్వు ఎప్పుడు స్టేజ్ మీద వాయించినప్పుడు నేను పాడాను. అవును, చాలాసార్లు పాడాను నేను. అది ఒక్కటి వెయిట్ చేస్తూ ఉండేవాడిని, ఎప్పుడు వస్తుందని. తర్వాత పాడుతాతీకి చిన్నపిల్లలు అప్పుడు పాడాలని మా అమ్మగారు అప్పుడు క్యాసెట్ రెడీ చేయాలనుకున్నప్పుడల్లా నా గొంతు పోయేది. పాడాలి అనుకున్నప్పుడల్లా మా అమ్మగారికి ఏదో ప్రాబ్లం ఉండేది, లేదంటే అప్పటికి మళ్ళీ సీజన్ అయిపోయో ఏదో మిస్ అయిపోతుండేవాడిని. మా అమ్మతో అనేవాడిని, ఎప్పటికైనా అంటే పాడాలని, అంటే బాలుగారి ముందు నించొని పాడాలని నాకు అలా. అది తీరలేదు. ఈరోజు ఇలా కూర్చునే అదృష్టాన్ని ఇచ్చినందుకు బాలుగారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేను మాట్లాడలేదు. బోల్డ్ మంచి చేత పాడిస్తున్నావు కదా, అంతకంటే ఏం కావాలయ్యా. గాడ్ బ్లెస్ యూ. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా.